సాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో కేజీవీపీ స్కూల్లో సోమదేపల్లి మండలంలో కేజీవీపీ స్కూల్లో గర్ల్స్ లాస్ట్ టైం కూడా గతంలో నేను ఎమ్మెల్యే మంత్రి అయినాక కూడా 2 సార్లు కూడా ఇక్కడికి వచ్చాను. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాము. ఈరోజు పిల్లలకు నిన్న రాత్రి సుమారుగా ఈ స్కూల్లో ఉండేది 265 మంది, అందులో 232 మంది ప్రజెంట్ అయ్యారు. అందులో సుమారుగా నిన్నటి రోజునే ఫీవర్ రావడంతో 7 మందిని ఏఎన్ఎం దగ్గరుండి పిఎస్సీకి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. మిగతా వాళ్లకు వామిటింగ్స్ మోషన్స్ కూడా అయ్యాయి. మరి ఇక్కడ నేను స్టాఫ్తోనూ మరియు డిపార్ట్మెంట్తోనూ మరి పిల్లల పేరెంట్స్తోనూ అందరితో కూడా నేను మాట్లాడితే వాళ్ళు తెలియజేయడం అంటే ఫుడ్ పాయిజన్ అయి ఉంటే పిల్లలందరూ తిన్నారు, ఉన్న పిల్లలందరూ తిన్నారు. 25 మందికి సుమారుగా అయ్యిందంటే ఇక్కడ డాక్టర్స్ చెప్పడం ఏంటి, డిఎంహెచ్ఓ గారు చెప్పడము, స్టాఫ్, పేరెంట్స్. కొంతమందికి హోమ్ సిక్తో కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోవడం, ఎందుకంటే హాలిడేస్ అయిపోయి వాళ్ళు కొత్తగా ఈ హాస్టల్కి వచ్చారు. ఒక వారం అయింది, వారం నుంచి కూడా కొంతమంది సిక్గా ఉండటము, మరి ఎగ్జామ్స్ దగ్గరలోనే టెస్టులు ఉండడము, అదొక భయం ఉంది. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ తీసుకోవడం. అదేవిధంగా నేను ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ కూడా పిల్లలందరికీ ఇచ్చాను. కొంతమందికి హెరిటేజ్ నుంచి డయేరియా కూడా రావచ్చు అనేది డిఎంహెచ్ఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వాటర్ కూడా శాంపుల్ పంపించాం. ఫుడ్ కూడా ఏ విధంగా ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా అన్న దాంట్లో కూడా డిఎస్పీ గారు మరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడ ఉండి పరీక్షించాం. మరి దగ్గరలో రిపోర్ట్స్ కూడా వస్తాయి. మరొకసారి ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. డిపార్ట్మెంట్కి కూడా మేము ఆదేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు, 1 సంవత్సరంలోనే విద్యా వ్యవస్థను ఏ విధంగా పెనుమార్పులు తీసుకొచ్చాం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనేదే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి, మేమందరం పనిచేస్తున్నాం. మరి ఈరోజు అధికారంలోకి మేము రాగానే ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీ గురించే నేను మాట్లాడతాను. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న బీసీ హాస్టల్స్కి మేము రెనోవేషన్స్ చేశాం. గర్ల్స్ హాస్టల్ కూడా గాలికి వదిలేసింటే సుమారుగా 50 లక్షల రూపాయలు నిధులు పెట్టి మేము ఈరోజు అన్ని మరమ్మతులు చేసి పిల్లలకు అంకితం చేస్తాం. మరి ఇదే కేజీవీపీ స్కూల్కి కూడా నేను ఈ స్కూల్కి కూడా వచ్చాను. ఈ స్కూల్లో గతంలో సంవత్సరం కింద నేను వచ్చినప్పుడు ఇక్కడ రన్నింగ్ వాటర్ లేవు, కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, కనీసం మరమ్మతులు కూడా లేకపోతే ఇమీడియట్గా పిలిపించి మాకు చేతనైన సాయం చేసి అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఇందాకే సోషల్ మీడియాలో చూశాను, 70 మంది ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ అడుగుతున్నా, 70 మంది ఈ విద్యార్థులు ఇబ్బంది పడ్డారా? చెప్పండి, ఇబ్బంది పడ్డారా? మరి ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు, ఎందుకు శవ రాజకీయాలు? పిల్లల దగ్గర కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటిది? నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోను, కానీ ఇందాక రాజకీయాలు మాట్లాడారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కి, ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలపవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు గాలి వదిలేశారు. కనీసం ఏ ఎమ్మెల్యేలు, ఏ మంత్రులు హాస్టల్ దృష్టికి కూడా వెళ్ళలేదు, హాస్టల్ పరిశీలనలకు కూడా వెళ్ళలేదనే విషయం మనకు తెలుసు. కనీసం బల్బు పోతే బల్బు కూడా మార్చలేదు. మరి ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి గారికి నేను ఇదే తెలియజేస్తున్నా. అమ్మా, కళ్యాణ్ దుర్గంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, తమరు ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఎన్నిసార్లు? మరి కళ్యాణ్ దుర్గంలో 7 బీసీ హాస్టల్స్ ఉన్నాయి, 8 ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, ట్రైబల్ హాస్టల్ ఒకటి ఉంది, అదే విధంగా ఎన్జేపీ గురుకుల పాఠశాల ఉంది. ఎన్నిసార్లు వెళ్ళావు తల్లి? 5 సంవత్సరాల్లో మీరు గాని మీ ప్రభుత్వం గాని హాస్టల్స్కి వెళ్ళి ఏమన్నా చేశారా? నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు చేయడం అలవాటే, మీకు కూడా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం అలవాటే. ఎందుకు తల్లి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కళ్యాణ్ దుర్గంకి మెరిమిడిగా వచ్చావు. మెరిమిడిగా వచ్చినప్పుడు దళిత బిడ్డ, 5 సంవత్సరాల దళిత బిడ్డ చనిపోతే గాలి కొదిలేసి అంబులెన్స్ లో, పోలీసులు అంబులెన్స్ లో తీసుకుపోతుంటే అంబులెన్స్ కి సైడ్ ఇమ్మన్నా కూడా ఇవ్వకపోతే ఆ బిడ్డ చనిపోయింది. ఏదైనా చర్చించడానికి వస్తే మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము సీట్లు అమ్ముకోలేదు, మేము స్కూల్ సీట్లు అమ్ముకోలే, తిరుమల లెటర్లు అమ్ముకోలే. కళ్యాణ్ దుర్గంలో చెట్టునడిగినా, పుట్టునడిగినా గురుకుల పాఠశాల స్కూల్ సీట్లు ఏ విధంగా అమ్ముకున్నారో తెలియజెప్తారు. మరి ఎక్కడ అడిగినా కూడా చెప్తారు. ఇలా చిల్లర రాజకీయాలు చేసేది మానేసి
మరి కళ్యాణదుర్గంలో 5 సంవత్సరాలుగా నువ్వు బీసీ హాస్టల్స్కి ఏం చేసావు, పాఠశాలలకి ఏం చేసావో నేను కళ్యాణదుర్గం రావడానికైనా సిద్ధమే. నేను 1 year లో మా రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ కావచ్చు, బీసీ బిడ్డలకు కావచ్చు, ఎస్సీ బిడ్డలకు కావచ్చు, ఎస్టీ బిడ్డలకు కావచ్చు, ఎక్కడ ఎంజేపీ స్కూల్స్, వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటికీ మేమేం చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగాయో ఇదే స్కూల్లో కూడా శంకర్ నారాయణ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో కూడా 2 సార్లు జరిగింది, నార్పల్లో జరిగింది, కదిర్లో జరిగింది. మరి ఏదన్నా సూచనలు ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడే విధంగా చెప్పు. అంతేగాని ఇలా శవ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ప్రజలందరికీ అర్థమైంది సవితమ్మ అంటే ఏంటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ప్రజలకు అందరికీ అర్థమైందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.